నా అన్వేషణ. ఆ! ఆయనతో నీకు బాగా ఇప్పుడు జర్నీ ఫ్రెండ్‌షిప్ బాగుంది. ఉంది. ఫ్రెండ్‌షిప్ జర్నీ ఉందా? ఉంది. ఆయన చేసేది కరెక్టా? రాంగా? నీకెలా అనిపిస్తది? అంటే ఏ యాస్పెక్ట్‌లో? అంటే ఇప్పుడు వీడియోస్ చేస్తూ వీడియోస్ ఆపి ఇక్కడున్న బెట్టింగ్ యాప్స్ మీద చేయడం, లేకపోతే ఒకళ్ళ మీద ఫైటు. అంటే ఆ ఫైట్ వల్ల వచ్చే వ్యూస్ వల్ల అని బయట ఎక్కువ రూమర్స్ ఉంటది. అవును. వ్యూవర్స్ అలా హ్మ్. మొత్తం అన్నీ కలిపి. హ్మ్. ఏమనిపిస్తది నీకు? అంటే ఇంకా అది చెప్తున్నాను కదబ్బా! ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వాంట్ సమ్ కాంట్రోవర్సీ స్టఫ్ ఒకటి అప్పుడప్పుడు. మధ్య మధ్యలో ఆ మసాలా కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. రోజు నార్మల్ వీడియోలు చూడకుండా ఒకటి. రెండోది ఇందాక చెప్పిందే మళ్ళీ. వాటికి వ్యూస్ వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఎవరిది తప్పు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక మంచి వీడియో నువ్వు పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంచి ప్రపంచంలోని టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏమంటారు వాటర్ ఫాల్ ఒకటుంది. ఐస్‌లాండ్‌లో ఆయన ఒక వీడియో చేశాడాయన. అక్కడ ఆ వాటర్ ఫాల్ చూస్తే నాకసలు మతిపోయింది ఆయన వీడియోలో చూస్తేనే. ఆయన డ్రోన్ షాట్స్ అవన్నీ చూసినప్పుడు. ఇప్పటికైనా ఎళ్ళాలి అనే డ్రీమ్ ఉంది. బట్ అంత బడ్జెట్ లేదులే మన దగ్గర. యూరోప్, ఐస్‌లాండ్ ఏయటం మన వల్ల కాదులే గానీ. బట్ ఏమో ఇన్ కేస్ ఏమన్నా అంతా బాగుండి మన దర్ఫీ బిజినెస్ ఒకటి పెట్టాను. అది ఒకటి బాగా క్లిక్ అయితే తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ కూడా బిగిన్ చేస్తాం ఒక 3 మంత్స్‌లో. అదేమన్నా బాగా క్లిక్ అయితే అప్పుడు ఏమైనా ఎళ్తానేమో తర్వాత. బట్ అది చూసినప్పుడు నాకు వావ్ అనిపించింది. దానికి వ్యూస్ చూస్తే 3.5 లాఖో, 4 లాఖో వ్యూస్ ఉన్నాయి. ఒక కాంట్రోవర్సీ వీడియోకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద వీడియో చేస్తే 3,000,000 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటావు? అంటే ఆఫ్‌కోర్స్ అనొచ్చు. అది కూడా బానే చూసారు. నేను కాదనట్లా. బట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. కాంట్రోవర్సీస్‌కి, 18+ వర్డ్స్‌కి అడిక్ట్ అవుతున్నట్టు మంచి వాటికి అవ్వట్లేదు. ఇప్పుడు అందుకని మనమేంటో అనేది పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు వీడియో చేయడం తప్పు గదా! అప్పుడు మనం మనం వేస్ట్ అవుతాం ఎండ్ గదా! ఆఫ్ ది అది 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 నువ్వు ఇంట్లో చూసుకో. నీ నీ రియాలిటీ ఏంటో నువ్వు ఇంట్లో చూసుకో. కా నువ్వు కనిపించేదే ప్రపంచానికి అయినప్పుడు అహా! ఎట్లా? నేనంటుంది అదే. ఇప్పుడు నువ్వు బయటకి ఎందుకొచ్చావు సోషల్ మీడియాలోకి? ఒకసారి 'షారుఖ్ ఖాన్' గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఆయన ఏమంటారు, బయట మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి మిమ్మల్ని బాగా ఆహ్, పలకరిస్తే మీకు మరి ఇబ్బందిగా ఏమి అనిపించదా? మీకు ప్రైవసీ అదంతా అంటే, లేదు నేను కష్టపడిందే దీనికోసం గదా! నన్ను గుర్తుపట్టాలి, నాతో ఫోటోలు దిగాలి, నా ఆటోగ్రాఫ్‌లు అడగాలి. నేను దానికోసమే కష్టపడ్డా అని చెప్తారాయన. సో, మనం సోషల్ మీడియాలోకి వచ్చేది దేనికి? టు గెట్ రీచ్, టు గెట్ రికగ్నిషన్, టు గెట్ వ్యూస్, టు గెట్ మనీ. ఇదే పర్పస్ గదా! ఈ 4 పర్పస్‌ల కోసం మనం వచ్చినప్పుడు, ఏం చేస్తే ఆ పర్పస్‌లు ఫుల్‌ఫిల్ అవుతాయనేది చేయడం తప్పెలా అవుతది? ఈ 3 ఓకే. 4 రికగ్నైజ్ అనేది ఎలా ఉంటది? ఆయన సినిమాలు రివ్యూలు చెప్తాడు. ఇగో ఈయన ఈ పర్సన్ మీద ఆహ్, ఎక్కువ ఇలా చేస్తా ఉంటాడు వీడియోసు. అలా అవును. వస్తది గదా! అలా వచ్చినప్పుడు మనకు రాంగే గదా! లేదబ్బా! ఇప్పుడు నేను అదే అంటున్నా.